తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా నిన్నే చూడాలి తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా నిన్నే చూడాలి మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కాయుమయా మాయైన ఈ లోకములో పడిపోకుండా నన్ను కాయుమయా నీదు వెలుగును ప్రసరించు నీ ఆత్మతో నన్ను అభిషేకించు నీదు వెలుగును ప్రసరింప నీ ఆత్మతో నన్ను అభిషేకించు వందనము 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 ప్రభు వందనము తాకుమునా కన్నులను నిన్నే చూడాలి యేసయ్యా నిన్నే చూడాలి. ప్రైజ్ ద లార్డ్. తాకుమునా కన్నులను. గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? ఒకవేళ గుడ్డోడు మరొక గుడ్డోడిని తీసుకెళ్తే ఇద్దరు ఎక్కడ పడతారండి అంటే బురద గుంటలో పడతారు, ఏ గుంటలో పడతారో, ఏ యాక్సిడెంట్ అయిద్దో మనకు తెలియదు. ప్రియులారా, ప్రభు ఉన్న కాలంలో ఈ రోజుల్లో లాగా గుడ్డివారికి అనేక వసతులు లేవు. ఆ రోజుల్లో గుడ్డివాళ్ళు చదివేవాళ్ళు కాదు, గుడ్డివాళ్ళు కట్టెతో కర్రతో నడిచేవాళ్ళు కాదు, వాళ్ళకి ఈ వసతులు లేవు. కాబట్టి ప్రభు ఈ యొక్క మాట మనకు చెప్తున్నారు. ఇక్కడ గుడ్డివాడు మరొక గుడ్డివాడిని నడిపించగలడా, మార్గం చూపగలడా అంటే దారి చూపడం అంటే రోడ్డు మీద తీసుకెళ్ళటం కాదు ప్రియుల. నిజ జీవితంలో మనకి ఇంకా బాగా అర్థం అవ్వాలంటే తల్లిదండ్రులు గుడ్డివారైతే అంటే తల్లిదండ్రులు దేవునికి దూరమైన వారైతే, తల్లిదండ్రులు పాపములో నివసించుచున్నట్లయితే, తల్లిదండ్రులకి సక్రమైన ప్రవర్తన లేకుండా ఉంటే, తల్లిదండ్రులది బ్యాడ్ క్యారెక్టర్ అయితే వాళ్ళ పిల్లల్ని మంచిగా పెంచగలరా? వాళ్ళ పిల్లల్ని దైవ మార్గంలో పెంచగలరా? ఆ పిల్లల్ని క్రమశిక్షణలో పెంచగలరా? ఆ పిల్లల్ని దేవునికి ఇష్టలుగా పెంచగలరా అంటే లేదు. మనకు తెలుగులో ఒక సామెత ఉంది, యథా రాజా తథా ప్రజ. రాజుగారి టోన్ ఎలా ఉంటే ఆ ఊర్లో ప్రజలు ఎలా ఉంటారు. ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఎలా ఉంటే బిడ్డలు కూడా అలాగే ఉండే అవకాశం ఉంది ప్రియులారా. మనకది సామెత ఉంది కదా, ఇది గేదెల్లి గట్టు మీద మేస్తే పిల్లెళ్ళి చేలలో మేసుద్దా, లేకపోతే గేదెల్లి చేలలో మేస్తే పిల్లెళ్ళి దూడల్లి గట్టు మీద మేసుద్దా? కాదు కదా, రెండు ఒకే చాటు ఉంటాయి. మనం గుడ్డివారం అయితే మన బిడ్డలను కూడా గుడ్డివారం చేస్తాం. అంటే కళ్ళతో కాదు, జీవిత యాత్రలో, అనుదిన జీవితంలో, మాట్లాడే విధానంలో, చూసే చూపుల్లో, క్రమశిక్షణలో పద్ధతిగా జీవించటం. తల్లిదండ్రులు సక్రమంగా ఉంటే బిడ్డలు కూడా సక్రమంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సరే, పండిత పుత్ర పరమ సొంట అని కూడా అన్నారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఎంత మంచిగా ఉన్నా పిల్లలు చెడిపోయే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే పిల్లలు ఇంకా ఎక్కువగా తల్లిదండ్రుల మాట వినటం కంటే కూడా ఇక సినిమాలు, ఈ ఫోన్లు, యూట్యూబ్లు ఇవన్నీ చూడకూడదు కూడా చూసేసి పాడయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి, కాదంట్లా. కానీ ఒక గృహంలో యజమానుడు మంచిగా ఉంటే పిల్లలు కూడా మంచిగా ఉండే అవకాశం ఉంది. అదే ఒక విచారణ గురువు మంచివాడిగా ఉంటే, భక్తి కలిగి ఉంటే, సక్రమంగా జీవిస్తే విచారణలో ఉన్న వాళ్ళకు కూడా, ప్యారిషనర్స్ కూడా మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. విచారణ గురువు గుడ్డివాడైతే, ఆయనే చెడు త్రోవలో ఉంటే,
ఆయనే దేవునికి దూరంగా ఉంటే ఆయన తన ప్యారిషనర్స్ని, విచారణలో ఉన్న బిడ్డల్ని దేవునికి దగ్గరగా తీసుకెళ్ళగలడా? దేవునికి ఇష్టలుగా చేయగలడా? ఆయనకే భక్తి లేకపోతే, ఆయనకే దేవుడి మీద శ్రద్ధ లేకపోతే, ఆయనకే దైవిక విషయాల్లో ఇంట్రెస్ట్ లేకపోతే ఆయన ఏమీ చేయలేడు. కాబట్టి మనల్ని నడిపించేవారు మంచి మార్గంలో నడిచేవారై ఉండాలి అని ప్రభు చెప్తున్నారు. ప్రియులారా, ఒక విచారణ గురువు గుడ్డివాడు కాదు అంటకు కారణం ఏంటంటే ఆయన అష్టభాగ్యాలను జీవితంలో అనుసరించాలి. లేకపోతే తల్లిదండ్రులు గుడ్డివారు కాదు, వారు మంచి మార్గంలో నడుస్తున్నారు, వారి బిడ్డలను కూడా మంచి మార్గంలో నడిపిస్తున్నారంటే, రాజకీయ నాయకులు చాలామంది వాళ్ళు గుడ్డివారు కాదు, మంత్రులు, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రులు గారు వీళ్ళందరూ గుడ్డివారు కాదు, వారు మధ్య మార్గంలో మంచి మార్గంలో నడుస్తున్నారంటే మనకు ఎలా తెలుస్తుందంటే వారు అష్టభాగ్యాలు అంటే దేవుని ఎదుట దీనత్వం కలిగి జీవించినప్పుడు, తప్పు చేసినప్పుడు తెలుసో తెలియకో తప్పు చేస్తే దాన్ని సరి చేసుకొని పశ్చాత్తాపపడినట్లు, వారు వినయము కలిగి జీవించినప్పుడు, వాళ్ళు నీతి ఆకలి దప్పులు, నీతి కోసం ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు, వాళ్ళు దయ కలిగిన హృదయము కలిగినప్పుడు, వారు శాంతి స్థాపకులు అయినప్పుడు, వారిలో నిర్మల హృదయము, పరిశుద్ధ హృదయము కలిగి ఉన్నప్పుడు, దేవుని కొరకు అవమానాలు పడటానికైనా సిద్ధపడినప్పుడు వారు ధన్యులని అష్టభాగ్యాల్లో మనం చదువుతాం కదా. ఏ యాజకుడైతే, ఏ గురువు అయితే, ఏ టీచర్ అయితే, ఏ తల్లిదండ్రులు అయితే మరి వాక్య ప్రకారంగా జీవిస్తారో వారు గుడ్డివారు కాదు, వారు వేరే వారిని కూడా మరి మంచిగా నడిపించగలరు. కొన్నిసార్లు గుడ్డివారే బెటర్ ఏమో